పౌర సమాజం అనేటటువంటిది బాధ్యతాయుతత్వం చచ్చిపోతే ఆ తర్వాతన ఆటవిక రాజ్యం నడుస్తుంది. బెంగాల్లో ఇప్పుడు నడుస్తున్నది అదే. కమ్యూనిస్టుల హయాంలో అరాచకాలు జరుగుతుంటే పౌర సమాజం పట్టించుకోవాలంటే మేధావులు పట్టించుకోవాలి. పర్యవసానం ఒక రౌడీని ఎదిరించే మరొక రౌడీ రాజ్యం వచ్చింది. అదే మమతా రాజ్యం. ఇప్పుడు అక్కడ మీడియా అనేటువంటిది, అధికార యంత్రాంగం అనేటువంటిది మొత్తం ఎవరైనా సరే దాసోహం. మళ్ళీ ఇంకొకళ్ళు రావాలంటే ఈ రౌడీలను ఎదిరించే పెద్ద రౌడీలు అవ్వాలి. అలాంటి రాజకీయం నడిచింది. బీహార్ అరాచకమే ఇప్పుడు మారింది అనుకుంటే మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రౌడీయిజం ఫ్యాక్షనిజం నుంచి చంద్రబాబు గారి హయాంలోనే విముక్తి జరిగింది. ఎప్పుడైతే తాను అధికారం చేపట్టిన 95 నుంచి 2004 వరకు తొక్కి నారదీశారు రౌడీయిజం ఫ్యాక్షనిజాన్ని, కంట్రోల్ చేయించారు. దాన్ని రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించారు. రాజకీయపరమైనటువంటి ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని పూర్తిగా నిరోధించారు. అంతా అయిపోయిందనుకుంటే రాష్ట్ర విభజన తర్వాత ఆరంభమైనటువంటి దరిద్రం ఇప్పుడు జగన్ హయాంలో ఒక అడుగు ఎక్కువ వెళ్తే ఇప్పుడు మరొక దశకి చేరుకుంది. చివరికి మీడియా అనేటటువంటి వాళ్ళని అటు ముద్రో ఇటు ముద్రో వీళ్ళ సోషల్ మీడియాల ద్వారా వేసేశారు. న్యూట్రల్గా మాట్లాడితే కుదరదు. అయితే నువ్వు వాళ్ళ వైపు ఉండు, లేకపోతే మా వైపు ఉండు. అటుంటే నీ మీద కేసు ఎడతాం, ఇటుంటే నిన్ను బతకనీయం. వాళ్ళు అటు చెప్తారు, వీళ్ళు ఇటు చెప్తారు. చివరికి న్యూట్రల్ జర్నలిజం పత్రికల్లో చచ్చిపోయింది, టీవీ ఛానళ్ళలో చచ్చిపోయింది. ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తూ మాట్లాడేటటువంటి పరిస్థితి అయిపోయింది. అది కూడా దశ మారిపోయి ఇప్పుడు జర్నలిస్టులు కొట్టే కల్చర్ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఏదైతే ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్ల మీద దాడులు ఎలక్షన్స్కు ముందు జరిగినటువంటి వ్యవహారం. అదేమంటే వైసీపీ తెలుగుదేశం మీడియాని బ్యాన్ చేసాం మేము, ఆ బ్యాన్ చేసిన మా దగ్గరికి ఎందుకు వస్తారని వాళ్ళు. అదే సందర్భంలో అట్లట్లాగా జర్నలిస్టులను ఆపే హక్కు మీకెవరు ఇచ్చారని మాట్లాడింది అప్పుడు ఆ పత్రికలు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే పత్రికా కార్యాలయం మీద దాడి దాకా వెళ్ళింది. దక్కన్ క్రానికల్కి సంబంధించిన ఆఫీసు దగ్ధం, అక్కడ ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయటం. దీన్ని ఖండించడం అయితే తెలుగుదేశం ఖండించింది, వైసీపీ ఖండించింది. కానీ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఖండించాం అంతే. వాట్ నెక్స్ట్? రేపు పొద్దున ఇప్పుడు ఇది నేర్చుకుంటే, ఇది జరిగింది కదా. ఇప్పుడు గత 5 ఏళ్లలో కూడా వచ్చినటువంటి వాళ్ళు అంటే చివరిలో వైసీపీకి సంబంధించిన ప్రోగ్రాముల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని దాడి చేశారు. ఇది ఖాళీగా ఉన్న ఏరియాని వరకు ఫోటోలు తీసి జనం ఎవరు రావట్లేదని చెప్పి చూపెడుతున్నారన్నటువంటి కాన్సెప్ట్లో, లేదా మందు గురించి ఇట్లాంటివి వేస్తున్నారని దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు తప్పుడు వార్త రాశారని దాడి జరిగింది తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు. రేపేం జరుగుతుంది? ఇక తమకి నచ్చనటువంటి వార్త వచ్చిన పత్రిక కార్యాలయాలు, టీవీ కార్యాలయాలు ధ్వంసం. పౌర సమాజంలో ఎవరైతే మేధావులుగా ఉండేటటువంటి వాళ్ళు నోరు మెదపట్ల, విగ్రహాల ధ్వంసం మీద నోరు మెదపట్ల, అలాగే శిలాఫలకాల ధ్వంసం మీద నోరు మెదపట్ల, తలకాయలు పగులుతున్నా నోరు మెదపట్ల, అట్లాగే దీని మీద నోరు మెదపట్ల. నెల దాటిపోయింది. మిగతాదంతా ఏదేదో అన్నటువంటి ప్రొజెక్షన్ అయితే నడుస్తుంది. బట్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు కార్యాలయాల దాకా వచ్చింది. ఇక అప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరి మాట వింటారు? భవిష్యత్తులో బలమున్నోడి రాజ్యం, ఆటవిక రాజ్యం వైపుకి వెళ్తామా? బీహార్, ఉత్తరప్రదేశ్లో ఏదో రౌడీ పేరు చెప్పుకు బతకాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. అవి మారుతుంటే ఇప్పుడు మనం ఆ దశకి వెళ్తామా? అర్థం కాని వాతావరణం.